వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించగా తాజాగా పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరుని కూడా లాగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక లిక్కర్ దొంగలను బయటకు రప్పించేందుకు పూర్తిగా సహకరిస్తారన్న ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదేనని స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డే అని ఇటీవల వెల్లడించిన విజయసాయిరెడ్డి తాజాగా లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించగా వైసీపీ నేతల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయంట. ఇక ఈ విజయసాయిరెడ్డి ఎప్పుడు ఎవరి పేర్లు బయట పెడతారోనని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందట. ఎవరి బట్టలు ఇప్పుతారో ఎవరిని ఉతికేస్తారో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇక ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిన్న కాపు కాసి మరీ అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విజయవాడ తరలించి విచారణ జరిపారు. ఈ రోజు కూడా కసిరెడ్డిపై పలు ప్రశ్నలను సంధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక మద్యం స్కామ్ కు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కూడా సిట్ అధికారులు సిద్ధం చేశారు. అయితే నేటి విచారణ అనంతరం అతడిని పోలీసులు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజ్ కసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్. ఇక రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అలాగే విజయసాయిరెడ్డి ట్వీట్లకు సంబంధించి వారి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్ గా మనకు వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, చెప్పండి. అసలు విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? లిక్కర్ స్కామ్స్ సంబంధించి లిక్కర్ దొంగలను బయటకు రప్పించేందుకు నేను మీకు పూర్తిగా సహకరిస్తాను, అలాగే ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సగం బట్టల్ని విప్పారు, మిగతా పూర్తి బట్టలు విప్పడానికి కూడా నేను మీకు సహకరిస్తాను, ఇప్పాలి కూడా అని చెప్పేసి కొంత భిన్నమైన పరిస్థితుల్లో వాతావరణంలో భిన్నమైన వ్యాఖ్యలను కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు మొత్తంగా? విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత 2వ స్థానంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు మద్యం కుంభకోణానికి పాల్పడ్డటువంటి వ్యవహారాల మొత్తాన్ని కూడా విజయసాయిరెడ్డి మొన్న సిఐడి విచారణ సందర్భంగా వెల్లడించినటువంటి విషయం మనకు తెలిసిందే. విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా అతను విజిల్ బ్లోయర్ అవుతాడా, లేకపోతే సాక్షి అవుతాడా, నిందితుడు అవుతాడా
అనేటువంటి విషయము మనం ఒకసారి చర్చిద్దామండి. ఎందుకంటే విజిల్ బ్లోయర్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక తప్పు జరిగేటప్పుడు, ఒక నేరం జరిగేటప్పుడు, ఒక కుంభకోణం జరిగేటప్పుడు ముందుగా ఆ అంశాలను ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకి లేకపోతే ప్రజలకి తెలియజేసేటువంటి వాడు విజిల్ బ్లోయర్. మరి విజయసాయి రెడ్డి ఏం చేశాడు? 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కుంభకోణంలో భాగస్వామిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ రోజు ఎప్పుడన్నా మాట్లాడాడు? ఆ రోజు ఈవెన్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలను బయట పెట్టాడా? మరి ఆ రోజు మాట్లాడకుండా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద, ఆయన అల్లుడి మీద, ఆయన వియంకుడి మీద, ఆదాని డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మీద కూడా కేసు నమోదయ్యేటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం దాన్ని కేవీ రావు దగ్గర నుంచి వీళ్ళ వియ్యంకుడికి రాసుకున్నటువంటి కేసులు వ్యవహారం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేసి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే నువ్వు చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి తప్పులు, ఆ తప్పుల నుంచి బయటపడటం కోసం ఇప్పుడు విచారణ సందర్భంగా మాట్లాడుతుంది. పోనీ దాన్ని ఏమన్నా అప్రూవర్గా మారి, నేను అప్రూవర్గా అన్ని చెప్తాను, నేను కూడా నేరం చేశాను ఆ రోజున, నేను ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను జరిగినటువంటి తప్పులని చెప్తాను, ఆ నిందితులను శిక్షించండి అని దాన్ని అప్రూవర్ అంటారు. అంతే తప్ప విజిల్ బ్లోయర్ అనరు. అంటే కుంభకోణం జరిగినటువంటి 5 ఏళ్ళు విజయసాయి రెడ్డి మాట్లాడలేదు, కుంభకోణంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి విజయసాయి రెడ్డి ఆదాని డిస్టిలరీని ఎలా బెదిరించి రాయించుకున్నాడు, వాళ్ళ అల్లుడు ఎలా మెయింటైన్ చేశారు, వీళ్ళ ఆదాని డిస్టిలరీ నుంచి అప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం ఎంత పంపించారు, వ్యవహారం, ఇవన్నీ కూడా ఆవిడే బయటపెట్టారు. సిబిఐకి, ఈడీకి దర్యాప్తు జరపాలని హోమ్ మినిస్టర్ కూడా లేఖ రాశారు. ఆ రోజున ఏం చెప్పాడు విజయసాయి రెడ్డి? ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు, పురంధేశ్వరం మీద కూడా విరుచుకుపడ్డాడు, ఆ మందు తాగితే నాకు తెలియదు అని అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజున ఏం చెప్తున్నాడు? మొత్తం మధ్య కుంభకోణం జరిగింది, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం నిందితుడు అని చెప్తున్నాడు. మీకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తాను. ఆయన వెల్లడించినటువంటి అంశం సిఐడి విచారణ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మద్యం దుకాణాలు ఎలా నడపాలి, ఆ డిస్టిలరీస్ ఏం చేయాలి, ఎలా దాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి అంశం మీద మొట్టమొదటి సమావేశము విజయసాయి రెడ్డి ఇంట్లో, హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో తన ఇంట్లో జరిగింది. దాంట్లో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అదే విధంగా ఆదాని డిస్టిలరీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదే విధంగా వీళ్ళ వియ్యంకులు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నటువంటి సమావేశం జరిగింది అని విజయసాయి రెడ్డి వెల్లడించారు. దాని 2వ సమావేశము విజయవాడలో తన విల్లాలో జరిగింది. ఆ సందర్భంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అరబిందో వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు ఇప్పించాను అని చెప్పేసి ఈయనే చెప్పాడు. ఈయన వెల్లడి. అంటే 100 కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి. అప్పుడు కుంభకోణానికి సంబంధించినటువంటి అసలు ఎలా చేయాలి, ఏంటి అన్ని ఇంట్లో జరిగినటువంటి మాటలు. అంటే మరి ఇతను దాంట్లో పాత్రధారి, సూత్రధారి అనుకోవాలా, లేకపోతే విజిల్ బ్లోయర్ అనుకోవాలా? పోనీ ఆ నిర్ణయం జరిగిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మరి 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు 5 ఏళ్ళు ఎందుకు వెల్లడించలేదు? మీరు గమనించండి, ఢిల్లీలో కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లింకులన్నీ ఆంధ్రప్రదేశ్లో కూడా మూలాలు. ఎవరోళ్ళు? విజయసాయి రెడ్డి అల్లుడు అన్న చరచంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నాయన. ఆయన తర్వాత అప్రూవర్గా మారాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి దాంట్లో నిందితుడు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా చిన్నది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఎందుకు ఆ రోజున బయట పెట్టలేదు? నేను ఒకటి చెప్తున్నాను, విజయసాయి రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమందితో కుమ్మక్కయ్యారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిందితులందరికీ శిక్షలు పడేటువంటి విధంగా ఆయన ఏదో బట్టలు ఎప్పదీస్తాడు, దాన్ని ఏదో ఉతుకుతాడు, ఇస్త్రీ చేస్తాడు అని మీరు చెప్పారు కదా విజయసాయి ల్యాండ్ రేట్. ఇది ఏం చేస్తాడో తెలుసా విజయసాయి? వాళ్ళందరినీ కాపాడటానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి
మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. మీరు గమనించండి ఈ మాట. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఈయన విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు వచ్చారు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చాడు. ఎస్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వచ్చిన తర్వాత ఆయన విచారించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎలా వచ్చాడు? ఎవరు ఏ విధంగా వచ్చాడు? ఆయన అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలేదు. ఎలా వచ్చాడు అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే అతను అరెస్ట్ కాకుండా అతను సుప్రీంకోర్టులో రిలీఫ్ పొందేటువంటి విధంగా వీళ్ళ లాయర్లు ఎవరు హాజరు కాకుండా అతను అరెస్ట్ చేయొద్దు, విచారించండి అని సుప్రీంకోర్టు చెప్పేంత వరకు మెదలకుండా ఉన్నారు ఇక్కడ సిట్ వాళ్ళు. ఆ తర్వాత వచ్చాడు, వచ్చి మాట్లాడాడు. ఏం చాలా కుంభకోణాలు చెప్పారు మా మీద, మీరు ఏం చేయలేకపోయారు, ఇది కూడా ఏం లేదు, కొండం దువ్వి ఎలకను కూడా పట్టడం లేదు అని చెప్పేసి మొన్న మిథున్ రెడ్డి చెప్పి వెళ్ళాడు. మిథున్ రెడ్డి వెళ్ళి వచ్చి తర్వాత ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీడియో రిలీజ్ చేశాడు, నేను కూడా వస్తున్నాను. అది అర్థమైంది. సిట్ అంతా కూడా మీకేం ఇబ్బంది కలిగించుకో, మీరు హాయిగా రండి, విచారణ జరిపి ఇదంతా ఒక తూతూ మంత్ర విచారణ అనేటువంటి విషయాన్ని నాకు తెలిసి విజయసాయి రెడ్డి ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అందరికీ కూడా సమాచారం పంపించారు. అందుకని వాళ్ళందరూ విచారణలోకి వస్తున్నారు. ఇది ఎప్పుడైతే పెద్దిరెడ్డి ఎంపీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి కుమారుడిది అరెస్ట్ విషయంలో, ఆయనకి బెయిల్ మిథున్ రెడ్డి విషయంలో ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టులో రావటం అనేటువంటిది ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళే విమర్శలు చేశారు. ఇదే బాబు అతను బెయిల్ వచ్చేటువంటి విధంగా చేశారు, మీరు అసలు మీ లాయర్లు ఎవరు హాజరు కాలేదని విమర్శలు వస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆల్రెడీ నేను వస్తున్నాను, విచారణకు వస్తున్నానని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీడియోలు పెట్టిన తర్వాత ఇదిగో మేము హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసాం అని ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు. నేను ఒకటి చెప్తాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ ఇండియా లిక్కర్ లాబీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇక్కడ ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఆ రోజున చంద్రబాబు నాయుడుతో మధ్యవర్తిత్వం నడిపినటువంటి వాళ్ళు విజయసాయి. ఆ రోజున విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత పెద్దది దొరికితే ఇక్కడ 2 ఎంపీలు ఉంటే వాళ్ళ పాత్ర ఉంటే ఎక్కడా కూడా తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. పక్కనున్న తెలంగాణకి వెళ్ళి మాట్లాడారు. కవిత అదుగు అరెస్ట్ అయింది, కవిత ఇంటి మీదకి వెళ్ళారు బీజేపీ వాడు. అక్కడ పెద్ద ఉద్యమాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ లో చేయలేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లిక్కర్ లాబీకి, లిక్కర్ కుంభకోణాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు గురువింద నీతులు చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఈ విజయసాయి రెడ్డితో కుమ్మక్కైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. ఇదేంది మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కదా వీళ్ళని విచారిస్తుందంటే, మేము విచారిస్తాం, మిమ్మల్ని ఏం చేయము, మీకేం ఇబ్బంది లేదు అనేటువంటి ఒప్పందాలు, తెర వెనక ఒప్పందాలతో ఈ విచారణలన్నీ జరుగుతాయి. ఇప్పుడు 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాసుదేవరెడ్డి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇప్పుడు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇవంతా కూడా కేవలం డ్రామాటిక్ గా ఒక డ్రామా నడుస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి కాలేదు. ఈ డ్రామాకి సంబంధించి మాట్లాడుకోవాలంటే విజయసాయి రెడ్డి రేపు సిట్ విచారణకి హాజరు కమ్మంటే లేదు నేను ఈ రోజే వస్తాను అని చెప్పేసి కూడా వెళ్ళడం జరిగింది. అదంతా మనం కూడా చూసాం. సో మీరు చెప్తే ఆయన అత్తగారింటికి వెళ్ళినట్టుగా నేను మళ్ళీ వస్తాను, మీరు కావాలంటే పిలవండి అని చెప్పేసి మొన్న విచారణ అయిపోయిన తర్వాత కూడా చెప్పెళ్ళాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, విజయసాయి రెడ్డి మీరు అక్కడ సిట్ విచారణ తర్వాత కూడా ఎవరు కూడా అంత డీటెయిల్డ్ గా నన్ను ఇదిగో ఈ ప్రశ్న అడిగారు, ఇదిగో ఈ సమాధానం చెప్పాను, ఇదిగో ఈ ప్రశ్న అడిగారు, ఈ సమాధానం చెప్పాను, ఇదిగో ఈ సమాచారం పలానా వాళ్ళ దగ్గర ఉంది, ఇవన్నీ మీడియాకి ఎంత వివరిస్తున్నాడు హాయిగా వచ్చి. అంటే ఆయనంట విజిల్ బ్లోయర్ అట, సాక్షి అట. మరి ఆయన ఆధ్వర్యంలో కదా మొత్తం కుంభకోణం అసలు బీజాలు పడి జరిగినటువంటి పరిస్థితిలో ఆయన సాక్షి ఎలా అవుతాడు, విజిల్ బ్లోయర్ ఎలా అవుతాడు? అసలు ఈ విచారణ జరిపేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ లేక అసలు విచారణ జరిపేవాళ్ళు కానీ ఎలా ఈ విషయంలో విజయసాయి రెడ్డి ఈ విజిల్ బ్లోయర్ అయ్యాడు లేకపోతే ఎలాగా సాక్షి అయ్యాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా మీరు ఈ కేసులో సాక్షి, విచారణకు రండి అని ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఆయన ఇప్పుడు ఒకే తరహా నేరం చేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నేరస్తుడైతే విజయసాయి రెడ్డి ఎలాగా సాక్షి అవుతాడు? విజయసాయి రెడ్డి ఎందుకు నిందితుడు కాడు?
అంటే కుమ్మక్కైంది మరి ప్రభుత్వంలో వాళ్ళు ఎస్, కాదా? మీరు చెప్పినట్లు విజయసాయిరెడ్డికి ఒకవేళ లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడే ఎందుకు లిక్కర్ దొంగలు గుర్తొచ్చారు అంటే గనక ఆయన మీద ఉన్న కేసులన్నీ ఇదంతా కూడా అంటే మరికొంతమంది పేర్లు బయటకు వస్తాయి. అలాగే వైసీపీ వాళ్ళ మీద రుద్దడానికి ఇదంతా చేస్తున్నాడు విజయసాయిరెడ్డి, కావాలని చేస్తున్నాడు అనేది మరో వాదన. మరి దీన్ని మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? ఈ విషయంలో నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడటమే లక్ష్యంగా విజయసాయి రెడ్డి ఆపరేషన్ నడుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అసలు కసిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చింది ఎవరు? విజయసాయి రెడ్డి చెప్పాడు, నేనే తెచ్చాను, నేనే అతని ఎన్ఆర్ఐకి సంబంధించిన బాధ్యతలు ఇచ్చాను, నేనే అతనికి సపోర్ట్ చేశాను, అవన్నీ చెప్పింది ఎవరు? విజయసాయి. అంటే నువ్వు కసిరెడ్డిని తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి మొత్తం కసిరెడ్డి నువ్వు తీసుకొస్తే ఎదిగినటువంటి వాడు మొత్తం ఆ కుంభకోణాన్ని చేయగలట? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగినటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక 5-6 డిస్టిలరీకి సంబంధించినటువంటిది ఆ మొత్తము వాళ్లే తయారు చేసి వాళ్లే ఆ ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఇచ్చి దాని ద్వారా అమ్మకాలు చేసి వాళ్ళు డబ్బులు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఇవి వేల కోట్ల రూపాయల కుంభకోణం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి ఆమోదం లేకుండా ఓన్లీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చేస్తాడా, లేదా మిథున్ రెడ్డి చేయగలడా? అంటే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడా? విజయసాయి రెడ్డి అందరూ బట్టలు ఎప్పుతేస్తాను అంటున్నాడు కదా, సగం వాడికే బట్టలు ఇచ్చాడు, మిగతా వాడు మొత్తం ఎప్పుతాను. నువ్వు అన్ని తెలిసినటువంటి వాడు, 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు, అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఆంధ్ర లిక్కర్ స్కామ్ వరకు ఉన్నటువంటి వాడు, నీకు జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా? అంటే ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇలాగ చెప్పేసి మీరు పోట్లాడుకున్నట్టుగా మీరు ఒకళ్ళు ఆడియో వీడియోలు ఒకళ్ళ మీద ఒకళ్ళు రిలీజ్ చేసుకుంటూ ఇది డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం కాదా ఇది? ఎవ్వరూ బయటికి రారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ విచారణలో ఇవంతా కూడా కేవలం ఉత్తుత్తి విచారణలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఎవరిని కూడా దోషులుగా తేల్చగలిగినటువంటి విచారణ జరగటం లేదు. అలా జరిగితే మొదటి నిందితుడు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అల్లుడు, అదే విధంగా విజయసాయి రెడ్డి వియంకుడు. వాళ్ళ మీద విచారణ జరిగిన తర్వాత నువ్వు కసిరెడ్డి మీద విచారణ చేయండి, మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీలు కూడా ఉన్నాయి, ఎస్పీవై సంబంధించినటువంటి డిస్టిలరీస్ చెప్తున్నారు. కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్స్ సంబంధించి అన్ని మొత్తానికి సంబంధించి కసిరెడ్డి ఉన్నారు, దానికి సంబంధించి నేను ఎటువంటి విచారణకైనా రావడానికి సిద్ధం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే అంటుంది. ఇప్పుడు ఈయనేమో కసిరెడ్డి మొత్తము కర్త కర్మ క్రియ అని చెబుతున్నాడు. కసిరెడ్డి ఏం చెప్తున్నాడు? ఈయన క్రిమినల్, ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయట పెడతారు. ఈ రెండు ఏంటి మాటల వెనక మన టైం పాస్ చేసుకోవడానికి మీడియాకి కావాల్సినటువంటిది వీళ్ళిద్దరు పోట్లాడుకున్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం. తెర వెనక మిథున్ రెడ్డికి, అదే విధంగా కసిరెడ్డికి, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి విజయసాయి రెడ్డి ద్వారాగా సమాచారం వెళ్తుంది. ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాయి. ఈ విధంగా మా అంత మొత్తాన్ని నాకు తెలిసి సిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ లిక్కర్ స్కామ్ లో మధ్యవర్తిగా వ్యవహరించి ఈ లిక్కర్ స్కామ్ ని డైల్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది విజయసాయి రెడ్డి అని డైవర్ట్ చేస్తున్నారంటారు అయితే నా అభిప్రాయం అయితే అది. ఓకే, అలాగే ఇంకా ఫైనల్ గా చెప్పండి, అయితే ఇంకా త్వరలో విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఆయన మొన్న చెప్పాడు కదా, మీ పర్మిషన్ ఎవరు మాకు కావాలా, బీఆర్కే పర్మిషన్ అని అడిగాడు కదా. బీఆర్కే కాకపోయినా మీడియా వాళ్ళని వ్యంగ్యంగా అడిగాడు, మీ పర్మిషన్ ఏది, నేను కావాలంటే రేపే చేరతాను, నా ఇష్టము అన్నాడు. నువ్వు ఎవరైనా చేరచ్చు, మాకే ఎవరు కాదన్నారు. మొన్నే కదా నేను సన్యాసం తీసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను అని ఆ రోజున మాట్లాడాడు. అవును, ఇప్పుడేమో నా ఇష్టము, నేను చేరితే చేరతాను, మీరెవరు అడగటానికి. కేసులకు సంబంధించి జాయిన్ అవుతున్నారేమో బీజేపీలో, త్వరలో జాయిన్ అయితే కనుక బీజేపీలో చేరతాడా లేకపోతే వాళ్ళ అమ్మాయి బీజేపీలో చేరిద్దా, ఇవన్నీ కూడా ఆల్రెడీ బీజేపీతో విజయసాయి రెడ్డి టచ్ లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కూడా టచ్ లో ఉన్నాడు విజయసాయి రెడ్డి. వాళ్ళందరూ కలిసే ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.
రైట్, ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు పొలిటికల్ ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిని సిట్ విచారించగా తాజాగా పరారులో ఉన్న రాజకసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ అయితే చేశారు. ఇక తప్పించుకునేందుకే దొంగలు దొరికారు, ఇక దొరకని దొంగలు తన పేరును కూడా లాగుతున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ దొంగలను బయటకు రప్పించేందుకు తాను పూర్తిగా సహకరిస్తానన్న ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదేనని స్పష్టం చేశారు. ఇక చూడాలి మరి, ముందు కాలమే సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.